ఇంద్రనీల్ గారు ఏమంటారు? మీరు పవన్ కళ్యాణ్ గారు నాయన మనోహర్ గారు ఖండన ఇచ్చాడు, ఖండన ఇచ్చినా కూడా అది కూడా 2 రోజులు లేటుగా, నేను 2 రోజులు చూశాను, చూసిన తర్వాత ఖండన రాలేదు కదా అని నేను దాని మీద కూడా డిబేట్ నడిపాను. ఇవాళ ఖండన వచ్చింది, అది కూడా మనం వేసాం. ఇప్పుడు మీరు ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పింది నిజమని నమ్ముతారా, నాదెండ్ల మనోహర్ గారు చెప్పేది నిజమని నమ్ముతారా? మరి అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన వ్యాఖ్య కేంద్రానికి దగ్గరికి వెళ్తానన్నారు, అలాగే ఆయన ఎవరి తరఫున వెళ్ళారన్న దాని మీద చంద్రబాబు గారికి తెలియకుండా ఆయన వెళ్తాడని ఎవరు అనుకోరు కదా. సో ఈ నేపథ్యంలో వీటి మీద ఎవరు నిజం చెప్పుంటారు? అంటే ఎవరు నిజం చెప్పారు అనే దానికంటే కూడా సార్ ఉద్దేశం ఏంటి అక్కడ ఆల్రెడీ చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు గతంలో కేంద్రంతో చెప్పి మీ అంతు చూస్తాను ఈ టైప్ ఆఫ్ పదజాలం వాడి తన ఇంటెన్షన్ ఏంటి అనేది తెలియపరుచుండటం వల్ల ఇలాంటి ఆరోపణలు అనొచ్చు, లేదు నిజాలు అవ్వచ్చు. ఇప్పుడు ఎందుకంటే ప్రత్యక్ష సాక్షులు ఎవరు ఉండరు కదా ఇలాంటి వాటిల్లో. కానీ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు గతంలో చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టి చూసుకుంటే దీనికి నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. పైగా ఇంకొకటి మీరు నోటీస్ చేస్తే వీళ్ళు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కేసులు బనాయిస్తానే ఉంది. అది అక్రమ కేసులా సక్రమమైన కేసులా అవి కోర్టులు తెలిసే సెకండరీ అనుకోండి. కాకపోతే ప్రతిరోజు ఎక్కడో చోట సోషల్ మీడియా కార్యకర్తను లేదు నాయకుడిను మీడియా పరంగా మాట్లాడిన వాళ్ళు మామిళ్ళపల్లి అక్కడికి వెళ్తే అక్కడ పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళని కూడా అరెస్టులు చేయటాలు, కేసులు బనాయించటాలు, రైతులని పరామర్శించటమే నేరమా? జూపుడి ప్రభాకర్, అంబటి మురళీకృష్ణ అక్రమ అరెస్టు బలవంతంగా స్టేషన్ తరలి. ఎంత దారుణంగా ఉందంటే అసలు ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో బతికుందనే పరిస్థితులు. ఎందుకంటే ఎవరికన్నా అన్యాయం జరిగినప్పుడు ఒక పొలిటికల్ పార్టీ గాను న్యాయవాదులు గాను వెళ్ళి పరామర్శించడం, వాళ్ళ బాధ తెలుసుకోవటం, వాళ్ళ తరపున నిలబడటం అంతా ప్రతిపక్షంలో వాళ్ళు చేయాల్సిన పాత్ర అది. అలాగే మీడియాలో కూడా ఏమవుతుంది, మీడియా అనేది ఆబ్వియస్లీ ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన నిలబడి మాట్లాడిద్ది కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది మీడియా అనేది. సో మీడియా వాళ్ళు కూడా ఎవరన్నా మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే కేసులు కట్టేస్తున్నారు. మొన్న నాగార్జున యాదవ్ ఇష్యూ తీసుకుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఏది పాపం డేటా పట్టుకుని మళ్ళీ అతనేమి వితౌట్ నాలెడ్జ్ రాంగ్ ఇన్ఫర్మేషన్తో కూడా ప్రశ్నించాల, విత్ డేటా పట్టుకొని ప్రశ్నించినా కేసులు కడుతున్నారు. సో ఇలా ప్రజాస్వామికమైన పరిస్థితులు చూస్తున్నప్పుడు వాళ్ళకు కూడా అంటే ఇది మొదటి రోజు నుంచి నడుస్తుంది కదా. నేనేం అబ్జర్వ్ చేస్తున్నా అంటే అసహనం, అంటే వాళ్ళు అధికారంలో ఉండారు కానీ ఇంతమందిని వేల సంఖ్యలో కేసులు పెట్టి అరెస్ట్ చేశాము. మద్యం కేసు అవ్వచ్చు, ఇలాంటి కొన్ని కేసుల్లో చాలామందిని, అంటే ములకల చెరువు మద్యం అవ్వచ్చు, 2019 నుంచి 24 దాకా మద్యం కేసు అవ్వచ్చు, ఈ జోగి రమేష్ అంటే ఎవరైతే దాని మీద పోరాడారో వాళ్ళని ఏవని చేయడం వాళ్ళ చరిత్రలో ఫస్ట్ టైం చూస్తున్నాం అనుకోండి. అయితే ఇంతమంది మీద కేసులు పెట్టి ఇంతమందిని ఇబ్బంది పెట్టినా ఒక్కళ్ళు కూడా జగన్ గారి పేరు చెప్పరేంటి? ఏంటి ఆ పార్టీ ఉన్న ప్రాబ్లం? ఎందుకు జగన్ గారి మీద పార్టీ క్యాడర్కి లీడర్లకి అంత అభిమానం లేదు, విశ్వాసం? ఇది వాళ్ళల్లో అసహనాన్ని పెంచేస్తుంది. ఆ అసహనం తీరా ఏమవుతుంది, కేంద్రం దగ్గరికి వెళ్ళి బాబు అక్కడ మా వల్ల కాటలేదు, మాకు ఒక్కళ్ళు కూడా పేర్లు చెప్పట్లేదు, కొత్త కేసులు అరెస్ట్ చేద్దాము అంటే కొత్త కేసులు ఎక్కడా కూడా ఎంతమంది ఇబ్బంది పడ్డా వాళ్ళ నాయకుడి పేరు ఎవరూ చెప్పట్లా. సో గతంలో ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో వాటిలో అరెస్ట్ చేసుకుంటాం, పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతున్నట్లుంది. వీటికి బలం చేకూర్చడం ఏంటి? గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తీరు. సో అంటే ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారికి అయితే పని కట్టుకుని పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగాను నాదెండ్ల మనోహర్ గారికి వ్యతిరేకంగాను మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ మనోహర్ గారు ఏమో ఏదో మర్యాద కోసం ఇప్పుడు ఈ చంద్రబాబు గారికి కూడా అప్రదిష్ట కదా, చంద్రబాబు గారి తరఫున వెళ్ళారనే ఫీలింగ్ ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ గారు మనోహర్, అందుకోసం ఆ వివరణ ఇచ్చారా అనేది నాకు అనిపిస్తాం. అంతే కదా సార్, రాజకీయాల్లో ఎవరు నిజం చెప్పారనేది కూడా ఇంపార్టెంటే కదా. ప్రొఫెసర్ నాగేశ్వర గారికి అయితే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేనప్పుడు గతంలో చేసిన వ్యాఖ్యలను బట్టి అవి ఎవరు నిజం చెప్పారు అనే దానికి ఒక నిర్ధారణ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళంతా గతంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు కేంద్రంతో చెప్పి మేము అరెస్టులు చేపిస్తామని మాట్లాడున్నారు కాబట్టి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పేదానికే మద్దతు కానీ బలం కానీ ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్.